హలో ఫ్రెండ్స్, నమస్తే. డ్యూయల్ సిమ్ యూజర్లకు శుభవార్త చెప్పిన మోదీ ప్రభుత్వం. ఒకప్పుడు సిమ్ కార్డుని యాక్టివేట్గా ఉంచడానికి మినిమం రీఛార్జ్లు చేయించుకునే అవకాశం ఉండేది. కానీ ప్రస్తుతం రెంటల్ ప్లాన్స్ వచ్చిన తర్వాత ప్రతి సిమ్ కార్డు కూడా రీఛార్జ్ చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. అయితే ముఖ్యంగా డ్యూయల్ సిమ్ కార్డు వాడుతున్న వారికి ఇది ఒక వరంగా ఇబ్బందిగా అని చెప్పవచ్చు. 2 సిమ్ కార్డులను ప్రతి నెల 2 సార్లు రీఛార్జ్ చేయించుకోవాలంటే జేబు పైన భారం. ఈ సమస్య ఎదుర్కొంటున్న వారికి ఊరట కలిగించే వార్త ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొబైల్లో డ్యూయల్ సిమ్ కార్డు వాడుతున్న వాళ్ళకి గుడ్ న్యూస్. ఇకపై జస్ట్ ₹20 రీఛార్జ్తోనే మీ సిమ్ కార్డుని అయితే యాక్టివ్గా ఉంచుకోవచ్చు. మనలో చాలామంది మొబైల్లో 2 సిమ్ కార్డులు వాడతారు. అందులో మొదటిది యాక్టివ్ సిమ్, రెండోది బ్యాకప్ సిమ్. ఈ బ్యాకప్ సిమ్ని యాక్టివ్గా ఉంచుకునేందుకు టెలికాం కంపెనీలు మన దగ్గర మంత్లీ 200 పైనే ఛార్జ్ చేస్తున్నాయి. ఈ సమస్య గుర్తించిన టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు జస్ట్ ₹20 రీఛార్జ్ ప్లాన్ లాంచ్ చేశారు. ఈ ₹20 రీఛార్జ్ ప్లాన్ మీకు ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. మీ సిమ్ కార్డ్ రీఛార్జ్ ప్లాన్ ఎక్స్పైర్ అయిన తర్వాత 90 డేస్ తర్వాత మీ సిమ్ కార్డ్ అయితే డీయాక్టివేట్ అయిపోతుంది. ఇలా డీయాక్టివేట్ అవ్వకుండా ఉండాలంటే ఈ సెకండ్ సిమ్ కార్డ్ని మీరు యాక్టివ్గా ఉంచుకోవడానికి ఇకపై మంత్లీ ₹20తో రీఛార్జ్ చేస్తే సరిపోతుంది. మీకు 1 మంత్ వ్యాలిడిటీ లభిస్తుంది. ఇకపై జస్ట్ ₹20తో రీఛార్జ్ చేసుకుని మీరు ప్రతి నెల మీ డబ్బులు ఆదా చేసుకోవచ్చు. ఇలా డ్యూయల్ సిమ్ కార్డ్ వాడుతున్నటువంటి వారికి సమాచారం ఓటర్ కల్పిస్తుంది. అంతేకాదు, వీటి ద్వారా మీరు ఎమర్జెన్సీ కాల్స్ కూడా చేసుకోవచ్చు. కొన్ని సందర్భాలు మీ 2 సిమ్ కార్డులు ఒక సిమ్ పని చేయకపోవచ్చు. అప్పుడు రెండో సిమ్ ద్వారా మీరు ఎమర్జెన్సీగా మీ స్నేహితులకు కాల్ చేసి సహాయం పొందవచ్చు. డ్యూయల్ సిమ్ ఫోన్లు వాడేవారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. తద్వారా మీ డబ్బు కూడా ఆదా అవుతుంది.